తెలంగాణ. నూతనంగా ఎన్నికై ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సర్పంచులకి, ఉప సర్పంచులకి, వార్డు మెంబర్లకి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు మనమందరం కూడా ఇష్టపడేటువంటి అన్న యువ నాయకులు, ఉద్యమ రథసారథి కేటీ రామారావు గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆగన్న గారు, రవీందర్ అన్న, సోదరిమణి అరుణ రాఘవారెడ్డి అన్న, చక్రపాణి అన్న, వేదిక రామారావు అన్న, అదేవిధంగా ప్రవీణ్ అన్న, వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. మా ప్రెస్ మిత్రులకి, మా అక్క చెల్లెళ్ళందరికీ. నిజంగా ఇప్పుడు ఈ మీటింగ్ అంటే ఇప్పుడు కానీ మొన్న కానీ అంతకు ముందు కానీ జరిగినటువంటి ఏ కార్యక్రమం చూసినా మనం అధికారంలో లేమని మనకు అనిపిస్తుందా? మనమే అధికారంలో ఉన్నాం. మొత్తం ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ప్రజలు ఏమని అంటున్నారంటే, నేను చాలా గ్రామాలు మొన్నటి ఎలక్షన్స్ అంటే మొదటి విడత ఎలక్షన్ అయిన తర్వాత నేను చాలా గ్రామాలలోకి వెళ్ళినప్పుడు చాలా మంది యువకులు, అదేవిధంగా మా అక్క చెల్లెళ్ళు, చాలా మంది పెద్ద మనుషులు, ముఖ్యంగా 50-60 ఏళ్ళు పైన పడిన వాళ్ళు ఈ ఊర్లో చెట్ల కింద మెయిన్ చౌరస్తాలలో హోటళ్లలో కూర్చుండి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా నేను కలవడం జరిగింది. వాళ్ళందరి కలిసి మాట్లాడి, ఏంది బిడ్డ నువ్వు ఈ మధ్యలో వస్తలేవంటే, ఎందుకు వస్తలేను బాబు, పెళ్లిళ్ళు అవి ఏమన్నా శుభకార్యాలు ఉంటే వస్తున్నా కదా అని అంటే, ఏం బిడ్డ అసలు ఏమన్నా పనులు అవుతున్నాయా? ఎక్కడ మీరు చేసినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయిన పనులు తప్ప వీళ్ళు 2.5-3 ఏళ్ళు అయింది, ఇప్పటి రూపాయి పని కూడా జరగలేదు బిడ్డ. మీ అన్నిటికన్నీ మీరే గెలుస్తారు పో, సర్పంచులు ఇక్కడ గెలిచిర్రు, ఇక అంతటా తెలంగాణ అంతా గెలుస్తారు పో అని చెప్పేసి ఆ పెద్ద మనుషులు చెప్పారు అనమాట. అదే జరిగింది. ఇవాళ సిరిసిల్లలో మనం చూసినట్లయితే నిజంగా ఎంతమంది, అన్నిటికీ మనమే, అన్ని గ్రామాలలో ఎక్కడ మనము అక్కడక్కడ ఎందుకు పోయినాయి, అది కూడా మన వల్లనే. మనోళ్ళే 1, 2, 3, 4 పోటీ ఉన్న కాడ అట్లా అక్కడక్కడ గెలిచినారు. 1, 2, 10 సంఖ్యలలో గెలిచిరే తప్ప అన్నిటికీ 100% మనమే విజయం సాధించినాం అనేది చెప్పక తప్పదు. అవునా కాదా? మనమే విజయం సాధించినాం కదా. కాబట్టి ఇవాళ వాళ్లకు భయం పట్టుకున్నది. కాబట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మన వాళ్ళని మనం గౌరవించుకోవడానికి, అరే మనం సన్మానం చేసుకొని ఆత్మీయంగా గౌరవించుకుందాం, వాళ్ళు సత్కరించుకుందాం అని చెప్పి మనం పెట్టుకుంటే దానికి కూడా వాళ్ళు బాధపడుతున్నారు. దానికి కూడా వాళ్ళు తప్పుపట్టి, ఇగో ఇంకా రిజల్టే రాలేదు, ఇగో సన్మానాలు చేస్తున్నారు అని చెప్పేసి మనల్ని అంటే ఏది కూడా విమర్శించకుండా వదిలిపెడతలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకు భయం పట్టుకుంది, అరే బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం అన్నిటికీ అన్ని వాళ్ళే గెలుచుకుంటున్నారు, మా ఉనికిని లేకుండా చేస్తారేమనేటువంటి ఒక భయం పట్టుకొని ఇవాళ నోరు విప్పితే ఇవాళ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టకుండా ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు నూతనంగా గెలిచినటువంటి మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు అందరికీ కూడా, మీరందరూ కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఇవాళ మీరందరూ కూడా ఇక్కడ ఉన్నట్టు సిరిసిల్ల అంటేనే ఉద్యమాలకు పెట్టింది పేరు. అనేక పోరాటాలలో ముందున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ముందున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇవాళ ప్రతిదీ కూడా మనము ప్రజలకు దగ్గరగా ఉండి, ఆ ప్రజలకు కావలసినటువంటి అవసరాలు, ఆ ఊరికి కావలసినటువంటి పనులు ఏమున్నాయి ఏంటి అనేది చూసుకొని ఆ గ్రామాభివృద్ధిలో బాగా పంచుకుంటూ మీరు ప్రజల్ని అంటుపెట్టుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా ఖచ్చితంగా ఉండి పనిచేసినప్పుడు ప్రజలు మనల్ని ఆదరిస్తారు, హక్కున చేర్చుకుంటారు, మనకు అండగా ఉంటారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం
ప్రజల పక్షం కాకుండా వాళ్ళు ఎప్పుడు చూసినా ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఎండగట్టడం, ప్రతిపక్ష నాయకులను విమర్శించడం, మనం చేసినటువంటి మంచి పనుల్ని చెప్పుకునేంత మంచి మనసు కూడా వాళ్ళకు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం, గ్రామ అభివృద్ధి కోసం నిలబడి మీరు మంచిగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మనల్ని ఆదరిస్తారు, హక్కున చేర్చుకుంటారు. కాబట్టి ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్యనైనా మీరు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, అన్ని కూడా ప్రజలకు అందే విధంగా మనం చూసుకోవాలి. గ్రామ అభివృద్ధి కోసం మనము నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.